జీ న్యూస్ సంస్థ యువతకు ఉపాధి కల్పించడమే కాకుండా నిరుపేద కుటుంబాలకు అన్నదానం చేసి ఆకలి మంటలను చల్లార్చింది. జీ తెలుగు న్యూస్ 3 వసంతాలు పూర్తి చేసుకుని 4వ ఏడాదిలోకి అడుగు పెడుతున్న సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో నిరుపేద కుటుంబాలకు వేములవాడ రాజన్న ఆలయం ముందు ఉండే యాచకులకు జీ తెలుగు న్యూస్ టీం అన్నదానం నిర్వహించారు. ఆకలి కేకలతో బిక్కుబిక్కుమంటూ చూస్తున్న ఆ నిరుపేదలకు జీ తెలుగు న్యూస్ యానివర్సరీ సందర్భంగా అన్నదానం చేశారు. వేములవాడ పట్టణంలోని మై వేములవాడ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో దాదాపు 150 మందికి ఆహార ప్యాకెట్లను పంపిణీ చేశారు. పుట్టినరోజులు, పెళ్లి రోజు, ఇతర కార్యక్రమాలకు కేకులు కట్ చేస్తూ సంబరాలు జరుపుకుంటున్న ఈ తరంలో జీ తెలుగు న్యూస్ చీఫ్ ఎడిటర్ భరత్ కుమార్ నేతృత్వంలో వారి టీం అన్నదానం చేయటం ఎంతో మందికి కడుపు నింపుతుందన్నారు. జీ తెలుగు న్యూస్ 3వ వసంతం పూర్తి చేసుకున్న సందర్భంగా అన్నార్థులకు అన్నదానం చేయటం సంతోషంగా ఉందని చీఫ్ ఎడిటర్ భరత్ కుమార్ కు మై వేములవాడ చారిటబుల్ ట్రస్ట్ తరపున కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. రోజుల్లో జన్మదినోత్సవాలను, పెళ్లి రోజులను కేకులు కట్ చేసుకుంటూ ఎక్కడో రెస్టారెంట్లలో సంబరాలు నిర్వహించుకుంటున్న సందర్భాల్లో ఈరోజు హర్షించదగ్గ విషయం ఏంటంటే జీ తెలుగు న్యూస్ ఛానల్ వాళ్ళు లేదు అలా కాకుండా అన్నార్థులకు అన్నదానం చేయాలనేది వాళ్ళ ఆశయం చాలా గొప్పది. ఎంతోమంది అన్నార్థులకు, పేదలకు అన్నదాన కార్యక్రమాలే కాకుండా ఆపత్తులో ఉన్న వారికి ఆర్థిక సహాయం అందించడం అనేది కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. శుభాకాంక్షలు మా మైవేముల చారిటబుల్ ట్రస్ట్ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. హంగులు ఆర్భాటాలు పోకుండా, కేకులు, కటింగ్లు, దావతులు అవి చేసుకోకుండా పేదవాళ్ళకు కడుపు నింపడానికి మన జీ తెలుగు చీఫ్ ఎడిటర్ గారైన భరత్ కుమార్ గారు వారి గొప్పతనాన్ని మెచ్చుకుంటూ పేదలకు అన్నదానం చేసినందుకు వాళ్ళకు మా మైవేముల చారిటబుల్ ట్రస్ట్ ద్వారా హృదయపూర్వక కృతజ్ఞత తెలియజేస్తున్నాం. अन्नदाता सुखी भव,